మీరు చూస్తున్నది Z4 న్యూస్. క్వశ్చన్ ఫర్ జస్టిస్. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు Z4 న్యూస్. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. అయితే ప్రతిరోజు చూస్తున్న ప్రేక్షకులారా, ఇది నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, సబ్స్క్రైబ్ అయితే ఎక్కువ మంది చేసుకోలేకపోతున్నారు. దయచేసి అయితే మన ఛానల్ని తొందర సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మాకు కూడా ఎక్కువ మంచి మంచి వార్తలు మీ దగ్గరికి చెప్పడానికి అయితే ఇంట్రెస్ట్ వస్తుంది. ప్లీజ్ దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈరోజు ముచ్చట గురించి మాట్లాడుకుందాం. మరేంటి ప్రజెంట్ హాట్ టాపిక్గా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమాచారం ఏంటంటే, మనకు అందరికి కూడా తెలియాల్సిన ఈ యొక్క ప్రస్తావన, ఈ యొక్క ముచ్చట ఏంటంటే తెలంగాణ రాష్ట్ర అప్పు. తెలంగాణ రాష్ట్ర అప్పు గత 10 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నారు. దీంట్లో కొత్తదేముంది అని అనుకుంటున్నారా? ఎస్, దీంట్లో కొత్తది ఉన్నది. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది, ప్రతి ఒక్కరు కూడా. మన తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడింది. ఎన్నో కొట్లాటల ద్వారా తెచ్చుకున్న మన రాష్ట్రం కాబట్టి. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మనకు ఆస్తులు ఎంత ఉన్నాయి, అప్పులు ఎంత ఉన్నాయి అనే విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు పరిపాలించింది. ఈ పరిపాలనలో కూడా మరి వాళ్ళు మనకు ఎంత అంటే మన విషయంలో ఎంత ప్రయోజనం చేశారు? అంటే తెలంగాణను డెవలప్ చేశారా, లేకపోతే నాశనానికి దారి చూపెట్టారా అనేది కూడా మాట్లాడదాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పరిపాలించిన తర్వాత రీసెంట్గా మనమైతే కాంగ్రెస్ హయాంలో ఉన్నాం. దరిదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. మరి వీళ్ళ పరిపాలనలో కూడా మన యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉన్నది, ఆ అంశాలు కూడా మాట్లాడుకుందాం. సో ఒక్కసారి మీరు ఆలోచించండి. బీఆర్ఎస్ 10 ఏళ్ళు పరిపాలించింది. 10 ఏళ్ళ పరిపాలన మీకు పర్ఫెక్ట్ అనిపించిందా? పర్ఫెక్ట్ అనిపిస్తే మాత్రం కింద కామెంట్ తెలియజేయండి. ఒకవేళ పర్ఫెక్ట్ కాకపోతే కూడా కామెంట్ అయితే తెలియజేయండి, ఎందుకనేది మీకు తెలిసి ఉంటుంది. దరిదాపు పార్టీ నాయకులు అయితే పార్టీనే సమర్థించుకుంటారు. చూస్తున్న ప్రజలు మీరైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి ఆలోచించండి. ఆ ఇన్ఫర్మేషన్ కోసం అయితే సెర్చ్ చేయండి. అంటే మన యూట్యూబ్ ఛానల్ అని కాకుండా సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్క ఛానల్ సెర్చ్ చేసి తెలుసుకోండి. సో ఈరోజు మరి నేను తెలంగాణ రాష్ట్ర అప్పు గురించి మాట్లాడతాను అంటున్నాను కదా, ఏంటి ఒక విషయాన్ని అయితే పట్టుకొని వచ్చాను. అయితే తెలంగాణ ప్రజలందరూ తెలుసుకోవాల్సిన ముచ్చటను అయితే నేను ఈరోజు తెలుసుకొని వచ్చాను. మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, మీ అందరికీ తెలిసే ఉంటుంది, మంచి వకీల్ సాబ్. అయితే వారు పార్లమెంట్లో ఉన్నప్పుడు అక్కడ ఒక క్వశ్చన్ రైజ్ చేశాడు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అప్పు ఎంత ఉంది, అది 2014 నుంచి 24 వరకు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈరోజు తీసుకొని వచ్చాను. అంటే నార్మల్గా ఏంటంటే మనం పార్లమెంట్లో సమ్ టైం ఇస్తారు మాట్లాడడానికి వారికింత. ఆ టైంలో తిరిగి బదులు కూడా ఇచ్చేంత టైం ఉండదు. 545 మంది ఉంటారు కాబట్టి చాలా రసవత్తరంగా జరిగిపోతుంది. అన్స్టార్క్ క్వశ్చన్స్ అంటారు వీటిలను. అంటే తిరిగి బదులైతే ఇస్తారు ఆ రోజే, అదే రోజు రాతపూర్వకంగా ఉంటుంది దీని బదులు. తెలంగాణ రాష్ట్ర విషయంలో అప్పు విషయంలో అతనికి సందేహం ఎందుకు కలిగింది? ఇన్ని రోజులు 10 ఏళ్ల ప్రస్తావనలో ఎంతోమంది, ఎగ్జాంపుల్ మన రీసెంట్గా ఈటెల రాజేందర్ గారు కూడా కొన్ని విషయాల్లో తెలంగాణ రాష్ట్ర అప్పు ఇంత ఉంది, మిగులు ఇంత ఉంది అని కూడా మాట్లాడుకొచ్చారు. అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత గారు, కేటీఆర్, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కూడా ఈ అప్పు విషయంలో వారికి తోచినంత అన్నారా, మరి ఎగ్జాక్ట్లీ ఎంత అన్నారా ఎవరికి కన్ఫర్మ్ లేదు. బట్ తెలంగాణ రాష్ట్ర అప్పు విషయంలో కొన్ని సంస్థల నుంచి కూడా మనకు ఒక డిక్లరేషన్, ఇది ఎగ్జాక్ట్లీ అమౌంట్ అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ కాగ్ అనే ఉంటుంది, ఆర్బీఐ ద్వారా చేసుకోవచ్చు. అదేవిధంగా పార్లమెంట్ రిపోర్ట్లు, అదేవిధంగా ఏంటంటే మన అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు పెట్టినప్పుడు కూడా ఈ విధంగా మనకు అమౌంట్ పర్ఫెక్ట్ చూపెడతారు. ఇప్పుడు ఫైనల్గా ఈ యొక్క అమౌంట్ పర్ఫెక్ట్ అని ఎందుకు అంటున్నానంటే, పార్లమెంటే మనకు దీని మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది. మరి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ఏ అధికంగా 10 సంవత్సరాలు ఉంది కాబట్టి వాళ్ళు నాశనానికి గురి చేశారా, అభివృద్ధికి తీసుకెళ్లారా అనేది అయితే ఈ లెక్కలు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో వాటి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఏంటి వాళ్ళు చేసింది, మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్లారా, లేకపోతే వినాశనానికి తీసుకెళ్లారా అనేది మనం చూద్దాం. అయితే రఘునందన్ రావు గారికి ఇచ్చిన రిపోర్ట్స్ ఏమున్నాయి, తెలంగాణ రాష్ట్ర అప్పు విషయంలో పార్లమెంటు సమర్పించిన ఆ యొక్క పత్రాలలో ఏముంది
అనే విషయాలు అయితే ఈరోజు మాట్లాడదాం. ఏంటంటే ఆ యొక్క రఘునందన్ రావు గారికి ఇచ్చిన అన్స్టార్డ్ క్వశ్చన్స్ అనే ఏదైతే రేజ్ చేశారో దానికి బదులు ఇక్కడ డిస్ప్లేలో నేను మీకు చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. దీంట్లో అసలైన ముచ్చట ఉంది. ఆ యొక్క ఆన్సర్ అనేది మనకి ఇక్కడనే ఏర్పడుతుంది. పార్లమెంట్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. దీన్ని మనం పరిశీలిద్దాం ఒకసారి. ఏంటి, ఎంత తెలంగాణ రాష్ట్ర అప్పు ఎంత ఉంది, మిగులు ఎంత ఉంది అనేది అయితే. ఓకేనా, రండి. ఇక్కడ ఏముందంటే చూడండి ఒకసారి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, లోక్సభ అన్స్టార్డ్ క్వశ్చన్స్. నేను చెప్పాను కదా అన్స్టార్డ్ అని. ఏంటంటే పార్లమెంటులోనే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ క్వశ్చన్ అయినా ఆన్సర్ ఇవ్వకుండా బిఫోరే ఆ యొక్క క్వశ్చన్ ఇస్తే ఆ యొక్క సమావేశం అయిపోయేలోపు వాళ్ళకి ఏంటంటే ఇట్లా అన్స్టార్డ్ క్వశ్చన్స్కు రిప్లై ఇస్తారు, ఇట్లా తర్వాతనైనా ఇస్తారన్నట్టు. సో ఈ విధంగా ఇక్కడనైతే ఉన్నది. టు బి ఆన్సర్డ్ ఆన్ మండే 11th August, జస్ట్ నిన్ననే, శ్రావణ 20, 1947, డెప్ట్ బారోయింగ్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ నుంచే మరి ఏంటిది, రఘునందన్ రావు గారు అడిగిన ప్రశ్నలు ఏంటి అనేది చూద్దాం. శ్రీ మాధవనేని రఘునందన్ రావు ఇక్కడ ఏంది, విల్ ద మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ బీ ప్లీజ్డ్ టు స్టేట్. ఇక్కడ 3 పాయింట్లు ఉన్నాయి, ఏబిసి అనేది. దాన్ని కూడా చూద్దాం. అసలు ఏంటి ఈ క్వశ్చన్, ఏం అడిగాడు ఏంటి అనేది. ద టోటల్ అమౌంట్ ఆఫ్ డెప్ట్ accumulated by the state government of Telangana, the sources from which the state government has borrowed this debt, and whether the government provide a detailed breakdown of the state's debt each financial year since 2014. అయితే ఏం లేదు, 2014 నుంచి 2024 వరకు అసలు తెలంగాణ రాష్ట్ర అప్పు ఎంత ఉందనేదే దీని యొక్క అర్థం. మరి దానికి ఆన్సర్ ఎవరిచ్చారు ఏంది అనేది కూడా చూద్దాం. ఇక్కడ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ సంబంధించిన ఆ ఒక్క శాఖ కాబట్టి ప్రతి రాష్ట్రానికి వాళ్ళే బదులు ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ వాళ్ళు శ్రీ పంకజ్ చౌదరి వీళ్ళు రిప్లై ఇచ్చారు. మరి ఏముంది దాంట్లో అనేది అయితే చూద్దాం. సెకండ్ దాంట్లో మనకు ఈజీగా అనిపిస్తుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం చేసిన అప్పేంది, అసలు కథ ఏంది అనేది. సరే అయితే చూడడమే కాదు కానీ దీని గురించి మనం ఆలోచించాలి. మరి 10 ఏళ్ళ పరిపాలన బీఆర్ఎస్ఎల్లే ఉన్నారు కాబట్టి ఎక్కువ వాళ్ళది ఏం చేశారు, ఎట్లా చేశారు అయితే మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా ఏంటంటే 31/3/2024 అప్పటి వరకు లెక్కనైతే ఇచ్చారు. టోటల్ అమౌంట్ ఎంత ఉందంటే 3,50,520 కోట్లు. ఇది అప్పు ఎప్పటి వరకు, 2012 నుంచి 2024, దాంట్లో 3rd month వరకు అయితే. ఆఫ్టర్ ఎవరు కాంగ్రెస్ రూలింగ్లో ఉన్నది, బిఫోరే December 9th వచ్చారు కాబట్టి ఆల్మోస్ట్ 4 months దీంట్లో ఇంక్లూడింగ్ అయింది. అయితే ఇంత ఉంది అప్పు. అయితే దీంట్లో మరి దేనికి ఏమైంది, ఎంత పెట్టారు. ఓపెన్ మార్కెట్ లోన్స్ 3,14,545 కోట్లు. లోన్స్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ 18,057 కోట్లు. లోన్స్ ఫ్రమ్ అటోనమస్ బాడీస్ 13,194 కోట్లు. అవుట్ స్టాండింగ్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ ఇంక్లూడింగ్ ఓవర్ డ్రాఫ్ట్ దీని మీద 999 కోట్లు. స్పెషల్ సెక్యూరిటీస్ ఇష్యూడ్ టు NSSF ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద 4,723 కోట్లు. ఇంత అప్పు తీసుకొచ్చారు. దీంట్లో ఇది మొత్తం కలిపితే ఏంటంటే 3,50,520 కోట్లు ఉన్నది. మరి ప్రతి ఇయర్ ఎంత అయింది, అసలు దేనికి ఎంత పెట్టారు అనేది కూడా మనం ఒకసారి అయితే మాట్లాడడం. దానికన్నా ముందు ఇది చూద్దాం, ఇయర్ కూడా ఎంత ఉందో మరి అప్పు. ఇక్కడ చూడండి, ప్రతి ఇయర్కి సంబంధించింది కూడా డాటాని అయితే మనకు పార్లమెంటు చూపెట్టింది. ఇది మంచిగా చూడండి మీరు, ఈ డిస్ప్లే మంచిగా అనిపిస్తుంది. ఎంత ఉంది 2014 నుంచి 2024 వరకు డెబ్ట్, అప్పులు, అసెట్స్, ఆస్తులు రెండు మంచిగా చూడండి. ఒక 2 సెకండ్లు అయితే చూడండి, అది మీకు అర్థమైపోతుంది. ఇక దీని గురించి మాట్లాడదాం. అసలు అప్పులు ఎంతనే ఆస్తులు ఎన్ని. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత
బీఆర్ఎస్ 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు 2014 తీసుకుందాం. దీంట్లో మనకి ఏంటంటే 69,000 అప్పిస్తే 83,000 అసెట్స్ ఉన్నది. అప్పుడు మనకు మొదలైంది కాబట్టి. తర్వాత ఎంత చేసిర్రు అప్పు? 91,000 చిల్లర వేసిర్రు. దాంట్లో ఆస్తుల విలువ 1,02,936. మరి మీకు డౌట్ అయితే రేజ్ కావాలి. ఇదైతే ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎందుకంటే పార్లమెంట్ మనకు రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి దీంట్లో తప్పు ఒప్పులు అన్నట్టు ఏముండయి. ఎగ్జాక్ట్లీ రిపోర్ట్ కాబట్టి ఇక్కడ మరి ఆస్తులు అంటే డబ్బు ఉంటుంది కదా, పైసల కట్ట, అవి కాదు ఇక్కడ ఆస్తులు అంటే. ఎగ్జాంపుల్ మీకు ఏంటంటే మనకున్నటువంటి యాదగిరిగుట్ట ఉంది. దానికి చాలా డబ్బు పెట్టి ఖర్చు చేసి ఒక మంచి ప్రదేశంలాగా వేసారు. ఒక టూరిస్ట్ ప్లేస్ కూడా వన్ ఆఫ్ ది డివోషనల్ ప్లేస్. దానికి ఒక ఎస్టిమేట్ వేస్తారు. దానికి ఇంత డబ్బు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, ఒక 3 కోట్లు అనుకుందాం, 30 కోట్లు ఎంతనో. అది కూడా ఏంటంటే ప్రభుత్వ ఆస్తి కిందికి వస్తుంది. హైదరాబాద్లో ఉన్న పంచాయతీ సెక్రటరీ ఉంది, అది కూడా కొన్ని కోట్లు కట్టి పెట్టిరు కదా. అది ఒకవేళ మళ్ళీ దాని రేటు అప్పుడు కట్టినప్పుడు కొంచెం ఒక 500 కోట్లు అనుకుందాం, ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. ఇప్పుడు అది కట్టి దరిదాపు 5-6 సంవత్సరాలు అవుతుంది. దాని విలువ పెరిగింది, ఇంకెక్కువనే వస్తుంది. అవన్నీ ఏంటంటే తెలంగాణ నిధుల కిందికే వస్తాయి. ప్రతి డిస్టిక్ చూసినా కానీ డిస్టిక్లో ఎన్నో గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయి. అవన్నీ కూడా ఆస్తుల కిందికే వస్తాయి. ఎంత ఉంది ఆస్తులు? అప్పులు ఎంత ఉన్నాయి? అప్పులు వచ్చేసి ఇట్లా ఈ 2014 నుంచి 2024 వరకు 3,50,520 కోట్ల అప్పు ఉంటే ఆస్తులు క్రియేట్ కాబడ్డ ఆస్తులు ఎంత అంటే 4,15,099. ఇంత ఉందన్నట్టు. మరి ఏమందాం ఇప్పుడు? కేసీఆర్ గారిని ఏమందాం? అభివృద్ధి చేశాడందామా? దీన్ని బట్టి చెప్పాలి మీరు ఈజీగా. నేను మీరే దానికి ఆన్సర్ ఇయ్యరు, చేసిరా లేదా. మరి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉన్నది 20 నెలలు కావస్తుంది, ఆల్మోస్ట్ అయింది. 2 years అనుకుందాం. నాకు ఇక్కడ డౌట్ ఏం రేజ్ అయిందంటే, నేను కొంతమంది పబ్లిక్ టాక్ విషయంలో బయటకు వెళ్తే కొంతమంది ప్రజలు నాకు తిరిగి బదులు ఏమిచ్చారంటే, గత హయాంలో కేసీఆర్ ఉన్నాడు కాబట్టి అప్పులు చేసింది కాబట్టి పథకాలు రన్ అవ్వట్లే అంటారు. కానీ ఇది చూసిన తర్వాత వాళ్ళు అప్పులు కాదు ఆస్తులు కూడా క్రియేట్ చేసారు. మరి ఆ మాట ఎన్ని రోజులు చెప్పుకుందాం? ఇట్లా అప్పులు చేసింది కాబట్టి పథకాలు అనేది రన్ అవుతలేదు, మాకు పోషిస్తామంటే వెనక ముందు అవుతుందంటే అది ఎన్ని రోజులు చేద్దాం? 5 ఏళ్ళ పరిపాలన మొత్తం కూడా ఆ విధంగానే అందామా? ఏమంటారు? సమ్టైమ్ తీసుకురు 20 నెలలు, దాదాపు 2 ఏళ్ళు దగ్గరికి వస్తుంది, సరిపోదా? ఇప్పుడు ఈ క్రియేట్ చేసిన ఆస్తుల నుంచి కూడా ఎంతో కొంత అమౌంట్ అయితే ప్రభుత్వానికి వస్తుంది కదా. ఎందుకు రూలింగ్ చేయలేకపోతున్నారు? ఎగ్జాక్ట్లీ ఏమైంది? సమస్య ఎక్కడ మొదలవుతుంది? ఇంట్లో 2 అన్నదమ్ములు ఉంటే ఇద్దరికి సరి సమానం వస్తారు. అప్పులు ఎంత ఉన్నాయో ఆస్తులు ఉన్నాయో దాన్ని ఏంటంటే మనము 2 ఎకరాలు జాగుంటే 1 ఎకరం చిన్నోనికి ఇస్తారు, ఇంకొక పెద్దోనికి ఇస్తారు. సంపాదించుకునే నైపుణ్యత ఎవరు ఉంటే వాళ్ళు దాన్ని డెవలప్ చేస్తారు. లేనోడు ఏం చేయలేడు. ఎకరం జాగు ఉన్నది, దాన్ని చేసుకునే దాన్ని ఏమంటారు, తెలివి ఉండాలి. దాని మీద పంట తీస్తేనే డబ్బులు వస్తాయి. అట్లా ఖాళీ పెడితే రావు కదా. ఏదేమైనా సరే ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని మనం విమర్శించేంత గొప్పలం కాదు, కానీ ముఖ్యం ఏంటంటే దాన్ని ఊకే మనం పట్టుకోవద్దు. అది మిస్టేకా కాదా మీరు ఒకసారి అయితే ఆలోచించండి. ప్రతిసారి అంటారు కదా, గత హయాంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా అప్పులు చేశారు అనేది. అప్పులు చేసారు, ఆస్తులు కూడా క్రియేట్ చేశారు. ఈ లెక్క ప్రకారం చూస్తే ఊకే అదే అంటే కూడా బాగుండదు. తెలుస్తున్నాయి నిజాలు అనేది బయటకు వస్తున్నాయి. ఒకసారి ఆలోచించండి మీరు కూడా. అసలు ఏంటి, అలానే ఉందామా? పథకాలు అనేది అవసరం లేదా ఎవరికి? అప్పుల పేరుతో ఇంకెన్నేళ్ళు చెప్పుకుందాం? అప్పులు కాదు, అక్కడ ఏంటంటే రన్అప్ చేయాలి, మూమెంట్ అనేది తీసుకోవాలి. ఒకసారి ఇక లాస్ట్లో మీరైతే ఆలోచించరు. గత 10 ఏళ్ల నుంచి తెలంగాణ అభివృద్ధికి ఇదే నిదర్శనం. దీన్ని బట్టి అయినా కేసీఆర్ చేసిండా లేదా ఇక మీ వ్యక్తిత్వానికి వదిలేస్తున్నా, ఓకేనా? అదేవిధంగా రేవంత్ రెడ్డి సర్కార్ను కూడా మనం విమర్శించడం కాదు ముఖ్యం. మనకి ఏంటంటే ఇంకా టైం ఉంది. ఇన్ టైంలో ఇచ్చిన హామీలను త్వరగా నిలబెట్టాలని అయితే ప్రతి ఒక్కరం కోరుకుందాం. థ్యాంక్స్.